హాయ్ అండి. ఈరోజు మీ అందరి కోసం వేడివేడిగా పునుగులు చేసి చూపించబోతున్నాను. ముందుగా వీటి కోసం మినప రుబ్బుని తీసుకోవాలండి. మినపప్పు నానబెట్టి రుబ్బు చేసుకుంటాం కదా. ఇడ్లీకి ఏ విధంగా అయితే చేసుకుంటామో దీన్ని కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇందులో మైదా, సాల్ట్, రవ్వ, కొంచెమంత వాము వేసుకొని బాగా కలుపుకోవాలి. పునుకులకు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా. అలాగే పెరుగుంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలి. బోండాలు అనొచ్చు, పునుకులు అనొచ్చు, అండ్ మన చాయిస్. వేసుకొని వాటిని చిన్న చిన్నగా వేసుకొని చూసారు కదా, చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఆయిల్ కూడా ఏం పెద్దగా అయిపోదు, పీల్చుకోదు, అండ్ ఈజీగా అయిపోతాయి. పిల్లలు అయితే అలా చేతితోనే తినేస్తారు స్నాక్స్ లాగా. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ బాగుంటుంది. చూసారు కదా ఎలా వచ్చాయో, క్రంచీ అండ్ టేస్టీగా కనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. బాయ్ బాయ్.